చంద్రబాబు నాయుడు గారు నంద్యాల నిద్ర ఒక అవినీతికి కానీ అరాచకానికి ముద్ర. నంద్యాలలో నిద్రపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపైన, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపైన చర్చ జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసిన వాళ్లకు తీవ్ర నిరాశ కల్పించాడు. తన నంద్యాల పర్యటనలో ఎంతసేపు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటమో లేదా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం కోసమో తన నంద్యాలలో ఉన్నాడు. జిల్లా వ్యాప్తంగా 40,000 మంది కొత్త ఓటర్లకు రిక్వెస్ట్ చేస్తే అందులో నంద్యాలలోనే దాదాపుగా 15,000 ఓట్లు దాకా ఇక్కడ ఎంటర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దొంగ ఓట్లు. ఇటు పక్కన పాణ్యం నియోజకవర్గం నుంచి సంబంధించి కానీ, లేకపోతే శ్రీశైలం నియోజకవర్గం నుంచి కానీ, ఇట్లా ఆలగడ్డ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం సానుభూతి పరులను తీసుకొచ్చి 15,000 దాకా దొంగ ఓటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి అలవాటు ఎప్పుడూ ఉండదు. తాను ఎప్పుడు దొడ్డిదారినో దొంగదారినో తను యుద్ధం చేసేటువంటి అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు చేయమని చెప్పి కాంగ్రెస్లో ఉన్నటువంటి 155 మంది శాసనసభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది సంతకం పెట్టినా కూడా ముఖ్యమంత్రి పదవి తీసుకోకుండా సోనియా గాంధీ రాష్ట్రం పైన నిర్లక్ష్యం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ సరిగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయట్లేదు అని చెప్పి తాను ఒక్కడు ధైర్యంగా రాజీనామా చేసి ఏ ఒక్కరిని కూడా పిలవకుండా తన ఒక్కడు తన తల్లిగారైనటువంటి విజయమ్మ గారితో రాజీనామా చేయించి కొత్త పార్టీ స్థాపించి ప్రజల అభిమానాన్ని చొరగొన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీపార్వతి అన్నటువంటి బూచిని చూపించి లక్ష్మీపార్వతి తను నచ్చకపోతే తను ఒకడు బయటకు వచ్చి పార్టీ స్థాపించకుండా పార్టీని అంతా దుర్మార్గ మార్గంలో తీసుకొచ్చి ఎన్టీ రామారావు మరణానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. క్యారెక్టర్స్గా కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఎటువంటిది? తనకు నచ్చినటువంటి దాన్ని తను బయటకు వచ్చి స్వయంగా పార్టీని స్థాపించి తను ఎదిగితే, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పేరుతో గెలిచినటువంటి పార్టీని దొంగచాటుగా శాసనసభ్యులను క్యాంపుకు తీసుకుపోయి లక్ష్మీపార్వతి బూచి చూపించి కొత్త పార్టీ పెట్టకుండా ఆ పార్టీలోనే ముఖ్యమంత్రి అయ్యి తర్వాత అధికార దుర్వినియోగంతో కుప్పంలో గెలవడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారికి క్యారెక్టర్కు జగన్ గారి క్యారెక్టర్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అవి. ఏ క్వశ్చన్ తీసుకున్నా కూడా ఏ ఒక్క దాంట్లో కూడా మ్యాచ్ కాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా దొంగ యుద్ధం చేయడం అటువంటిది అలవాటు. గతంలో ఎవరన్నా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా అన్నటువంటి మాట మాట్లాడతారు. ఇంకొకసారి ఎస్టీలు అడవిలో ఉంటారు, వాళ్ళకి తెలియలేదు అని అంటాడు. నిన్న చూస్తే నంద్యాలలో మైనారిటీ మత పెద్దని పిలిచి బెదిరిస్తాడు. ఆయన నైజం అది. ఇటువంటి నైజం అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగే అర్హతే తనకు లేదు. మరి నిజంగా తనకు ధైర్యం ఉండి నంద్యాల పైన ప్రేమ ఉంటే గతంలో పాలించినటువంటి 10 సంవత్సరాల్లో నంద్యాలకి ఏం చేశాడు? ఈ 3 సంవత్సరాలలో నెత్తి నోరు కొట్టుకున్న అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకున్నటువంటి వ్యక్తి కేవలం ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హడావిడిగా నేను ఏదో చేస్తానంటే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, సామాన్య ఓటర్లను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. మరి ఇటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి అర్హుడా అన్నటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మరి నువ్వు 15,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చుకోవడానికి గల కారణాలు నిజంగా నీకు ధైర్యం ఉంటే చెప్పాలి. నీకు గెలుస్తాను అన్నటువంటి ధైర్యం నీకుంటే ఎందుకు ఇట్లా దొంగతీరుడు రాజకీయాలు చేస్తున్నావు? మేము ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నాడు, దొంగ ఓట్లు ఎక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగుదేశం సానుభూతి పరులను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఓట్లు తీయించో ఇంకో రకంగానో నంద్యాల ఓటరీ ఎంట్రీ చేయించుకునేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నాడు. వార్డు వారిగా ఎంక్వైరీ చేస్తే ఇతను చేసినటువంటి దొంగ అరాచకాలు, దొంగ ఓటు ఎక్కించుకున్నటువంటి అన్నీ కూడా బయటపడతాయి. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుంది. అర్హుడైనటువంటి వారు ఎవరైనా కూడా ఓటు వేసుకోవాలి, ఆ ఓటు హక్కు కల్పించాలి, ఓటు వేసుకునే దానికి మనం అందరం సహకరించాలి. కానీ అనర్హుల్ని ఎవరైతే నంద్యాలకు సంబంధించిన స్థానికులు కాకుండా బయట వాళ్ళని తెలుగుదేశం సానుభూతి పరులను తను ఎంటర్ చేస్తున్నాడో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు ఓటమి భయముతోనే ఇటువంటి పనులు చేపడుతున్నామని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అటువంటి బన్వర్లాల్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి నిజంగా నీకు నంద్యాల పైన కానీ ఇక్కడ రాయలసీమ ప్రాంత ప్రజలపైన కానీ ప్రేమ ఉంటే నువ్వు ఏ రోజన్నా రాజశేఖర్ గారు పరిపాలించిన 5 సంవత్సరాలలో ఒక జీవో కూడా ఇచ్చారు. 854 లెవెల్ స్టాండర్డ్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశారు.
నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సంవత్సరం 854 లెవెల్ మెయింటైన్ చేసావా? డెడ్ స్టోరేజ్కి తీసుకుపోతున్నావు వాటర్, ప్రతి సంవత్సరం డెడ్ స్టోరేజ్కి తీసుకుపోతుంది. ఏ రకంగా కూడా ఉపయోగకరంగా లేకుండా పోతున్నావు. ఈరోజు ఖరీఫ్ సీజన్ వచ్చి దాదాపుగా 2 నెలలు అవుతుంది, ఇంతవరకు చుక్క నీరు కేసీ కెనాల్కి వదలలేదు. ఇది నీకున్నటువంటి ప్రేమ రాయలసీమ పైన కానీ ఈ ప్రాంత ప్రజలపైన కానీ. ముచ్చుమరి స్కీమ్ రాజశేఖర్ గారు స్టార్ట్ చేస్తే దాని ఏదో నేను కంప్లీట్ చేసేసానని చెప్పి రిబ్బన్ కత్తిరించారు. ఆ రోజు మా శాసనసభ్యులు గారు కూడా అడిగారు, ఇది ఈ ప్రాజెక్టు మా రాజశేఖర్ గారు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది సభాపూర్వకంగా. నువ్వు ఈరోజు ముచ్చుమరిని నీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఈరోజు చూసాం, మన రాశారు, ఈ ముచ్చుమరి స్కీమ్ 2.5 కిలోమీటర్ కాంట్రాక్ట్ నేను చేయలేను, 10 కోట్ల బిల్లులు పెండింగ్స్ బిల్స్ కూడా ఇవ్వలేకున్నారు అని చెప్పి తను మాట్లాడితే 10 కోట్లు ముచ్చుమరికి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా కేటాయించకుండా ఆ ప్రాజెక్ట్ని కూడా మధ్యలో వదిలేసినటువంటి వ్యక్తివి. నీకు చిత్తశుద్ధి ఉందా రాయలసీమ పైన? నువ్వు మాట్లాడుతావు. నంద్యాలను విశాఖపట్నం చేసేస్తానంటావు. నంద్యాలను విశాఖపట్నం అంటే చేస్తావు. ఏదో సినిమాలో చెప్పారు హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తానని, ఆ రకంగా నంద్యాలకు వచ్చి నంద్యాలకు సముద్రాన్ని తీసుకొస్తానని ఒక మాట చెప్పాను, మిగతావన్నీ చెప్పినావు. అది కూడా చెప్తావు నమ్మేవాళ్ళు ఉంటే. ఈ రకమైనటువంటి అబద్ధపు మాటలతో దొంగ హామీలతో ప్రజలు నిన్ను నమ్మే స్థితిలో లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పట్టం కడతారు. ఇదే నీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేఈ కృష్ణమూర్తి గారు ఒక మాట చెప్పారు, తనే నువ్వు శిలాఫలకాలు వేస్తావు కానీ ఏది చేయవు, రాయలసీమ పైన ప్రేమ లేదు అని చెప్పి స్వయాన కృష్ణమూర్తి గారు అన్నటువంటి మాటలు మీకు అందరూ కూడా తెలిసిన అంశాలే. మరి కృష్ణమూర్తి గారు ఆ మాటలు అన్నప్పుడు నీకు ఏ చిత్తశుద్ధి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. నీ క్యాబినెట్ సహచరులకు ఎవరికి నమ్మకం లేదు నువ్వు రాయలసీమ పైన ఏం చేస్తావు అని చెప్పి. ఒకసారేమో ఇప్పుడు అమరావతినేమో ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశం మాదిరి చేస్తాను అన్నట్టు నంద్యాలకు వచ్చినప్పుడల్లా ఒకసారి అమరావతిని, రెండో అమరావతి నంద్యాలని నీ కొడుకు అంటాడు, నువ్వు వస్తావు నంద్యాలను వైజాగ్ లాగా చేస్తానంటావు. ఇంకొకసారి వచ్చి దీన్ని సింగపూర్ చేస్తానని మాట్లాడుతావు. ఇప్పుడు రాను రోజులు ఏమేమి చెప్తావు ఒకసారి అందరూ కూడా గమనిస్తూ పోతారు. నేను హడావిడిగా మాటలు మాట్లాడడం, తను సహనం కోల్పోయి సామాన్యులపైన విరుచుకుపడడం, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయటం. నీ మాదిరి దొంగదారులు రాజకీయాల్లోకి రాలేదు వాళ్ళు ఏ రోజు కూడా. ప్రజాభిమానాన్ని పొంది ముఖ్యమంత్రులు అయ్యారు. నీలాగా దొంగచాటు వెనక నుంచి యుద్ధం చేసే అలవాటు వాళ్ళకి లేదు. నీకు ఎప్పుడు నీ జీవితం అంతా దొంగ యుద్ధం చేయడమే నీ అలవాటు, దొంగ పనులు చేయడమే నీ అలవాటు, అరాచకాలు చేయడమే నీ విధి. బై ఎలక్షన్స్లో కూడా విపరీతమైనటువంటి ఒత్తిళ్లు చేసి డబ్బుల పరంగా స్వయంగా నంద్యాలలోనే మాట్లాడేవు. నేను ఓటుకి 5,000 కాదు 10,000 అయినా ఇస్తానంటావు. నేను వేసిన రోడ్లపైన నడిచే హక్కు లేదంటావు. ఏమన్నా మీ నాయన సొత్తుతో ఏమన్నా వేసినట్టు ఈ రోడ్లన్నీ ఆ లిస్ట్ ఏమన్నా ఇవ్వండి. మీ సొంత డబ్బుతో ఏమన్నా కానీ వేసినట్టు ఏదైనా ఉంటే లిస్ట్ ఇవ్వండి, మేము నడవం. నేను ఇచ్చే పెన్షన్ తింటారు అంటారు. ప్రజలు పన్నులు కడుతుంటే ఆ పన్నుల డబ్బులతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తూ స్పెషల్ విమానాలలో తిరుగుతూ వాస్తు కోసం అని చెప్పి 1000 కోట్లు దుర్వినియోగం చేసేటువంటి నువ్వు ఒక పరిపాలన దక్షుడివే? ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నంద్యాల బై ఎలక్షన్ల నోటిఫికేషన్ రాకముందే చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ యొక్క వేడి ఏదైతే ఎన్నికల వేడి సృష్టించడం జరిగింది. కానీ ఆయన దడ చూస్తూ ఉంటే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూసుకొని ఇక్కడ గడగడలాడిపోతున్నాడు. దడ పుట్టింది, గెలవలేనేమో అని అందుకే అందరి ప్రభుత్వ అధికారులపైన, మత సంఘ పెద్దలపైన, ఇటు క్రిస్టియన్స్ అయితేనేమి మైనార్టీస్ని అయితేనేమి అందరిపైన కూడా ఆయన విరుచుకుపడి మీరు గెలవకుంటే కనుక, ఓటేసి గెలిపించకుంటే కనుక మీకు ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు రావంట, మత పెద్దలకైతే ఉన్న గ్రాంట్స్ అన్నీ కూడా వెనక్కి తీసుకుంటాడంట అని ఏవేవో వాగుతున్నాడు. ఆ విధంగా నిర్బంధించి ఈ యొక్క ఓటర్స్ను భయాందోళనకు గురి చేసి అందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూడడం అది న్యాయమా అని అడుగుతూ ఉన్న ప్రజాస్వామ్య తీరులో ఆయన ప్రవర్తించడం లేదు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఆయన చేసే ప్రతి పని కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం చేస్తున్నాడనే సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే ఈ యొక్క అమరావతి దాంట్లో అయితే ఈ యొక్క సిఆర్డిఏ ప్రాజెక్టు దాంట్లో రాజధాని డెవలప్మెంట్ కోసమని సింగపూర్ నుంచి ఇన్ని రోజులు జపాన్ నుంచి అన్నాడు. ఇప్పుడు సింగపూర్ నుంచి వాళ్ళని తీసుకొచ్చి సుమారుగా 1691 ఎకరాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఉండటానికైతేనేమి మళ్ళీ విజయవాడలో అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ ఆ పొలంలో అయితే రోడ్లు వేయించి డ్రైనేజీలు కట్టించి ఎలక్ట్రిసిటీ చేసి వసతులు కల్పించి వాళ్ళు కట్టించడానికి నువ్వు నీ ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళకు ఈ అవకాశాలు సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అంటే ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ అండర్స్టాండింగ్ బిహైండ్ ద ఈ సింగపూర్ కన్స్ట్రక్షన్ వాళ్లకు నీకు ఉండే అండర్స్టాండింగ్ ఏదని అడుగుతున్నా కానీ చెప్పలేకపోతున్నాడు, శ్వేతపత్రం విడుదల చేయలేకపోతున్నాడు. అదే ఇంతకుముందు అమిత్ షా గారు వచ్చినప్పుడైతే 1,70,000 కోట్లు మేము ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి
మీకు అందించినాము అని అంటే ఉల్కడు బెలకడు. అదే అమిత్ షా గారు తెలంగాణలో మీకు 1,00,000 కోట్లు మేము ఇచ్చినాము, కేంద్రం నుంచి మీకు ఇచ్చినామంటే ఆయన తిరగబడినాడు కేసీఆర్ గారు. మాకు ఎప్పుడు ఇచ్చినారండి? అన్ని అబద్ధాలు చెప్తున్నారు మీరు. మాకైతే అసలు అంత రానే లేదు. 30,000 కోట్లు ఇచ్చి మీరు 1,00,000 కోట్లు అంటున్నారు అని ఆయన తిరగబడినాడు. కానీ ఇదే 1,70,000 కోట్లు మీకు కేంద్రం నుంచి పంపించినామంటే చంద్రబాబు నాయుడు నోరు మూసుకున్నాడు. ఎందుకంటే అంత తీసుకున్నాడు కాబట్టి ఎదురు చెప్పలేకపోతున్నాడు. కానీ ఏం చేసినారు ఖర్చు అంటే మాత్రము ఈరోజు చెప్పలేకపోతున్నాడు. ఆ కాపర్ బ్యారేజ్ అయితేనేమి డబ్బులు వస్తే మేము కట్టిస్తానంటాడు. కానీ మేము కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పింది, నువ్వుగాన వచ్చిన డబ్బులు నీకైతే మేము అందించిన డబ్బులు లెక్క చూపకపోతే దానికి సరైన సమాధానం చెప్పకపోతే ఒక పైసా విడుదల చేసేది లేదు ఇప్పటి నుంచి అన్నాడు. అందుకనే పోలవరం సోమవారం ప్రతి సోమవారం పోలవరం అన్నాడు. నిన్న సోమవారం ఏడున్నాడో తేల్చుకోమను. పోలవరం లేడు, ఎక్కలేడు. పోలవరం పనులు ఖచ్చితంగా ఆపేసినాడు. ఎందుకంటే ఫండ్స్ లేవు, నిధులు లేవు. కాబట్టి ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఆ విధంగానే దుర్వినియోగం చేసి ఈరోజైతే మన యొక్క ఇక్కడైతే ఓట్లు వేయకపోతే మాత్రం రోడ్ల మీద నడవనీయడంట, లేకపోతే ఇంకొక వీళ్ళందరినీ బెదిరి పెడతా ఉన్నాడు. ఈ విధంగా మా అన్న చెప్పినట్టు ఆయన సొమ్ము కాదు ఖర్చు పెట్టడానికి, ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టుకుంటా నువ్వు భయాందోళనకు గురి చేసి బెదిరించి మాత్రం ఓట్లు వేసుకోలేవు. మొన్న ఒక మాట అంటాడు, నాకైతే నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల్లో నాకున్నంత సానుభూతి ఎవరికి లేదంటాడు. ఎంత దుర్మార్గం మాటలు! నీకున్నంత మోస బుద్ధి ఏ సీఎంకు లేదు, ఏ నాయకుడు లేదు. మాకు అసలు ప్రజల్లో ఉండేది ఎవరికంటే అదో మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దేవునిలాగా పూజిస్తున్నారు. కానీ నిన్ను కాదు. ఆయనకు నువ్వు కంపారిజనే కాదు, పోలిక లేనే లేదు. నిన్ను ప్రతి ఒక్కళ్ళు తిట్టుకోవడమే కానీ ప్రజల్లో నీకు సానుభూతి ఉంది అనడం మాత్రం చాలా పొరపాటైనది చంద్రబాబు నాయుడు గారు. మీరు మర్చిపోండి. దాని తర్వాత ఈ యొక్క సంజీవయ్య దళిత ముఖ్యమంత్రి ఎవరైతున్నారో ఆయనకున్నంత పేరు కూడా నీకు లేదు అని మరొకసారి చెప్తా ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మీరు మనసు మార్చుకొని నీతిగా నువ్వు ఎలక్షన్ జరిపియండి. లేకుంటే రేపు ఈరోజు మా రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయనకు మేము సమర్పించుకుంటాము. దళితులు జరుగుతున్న అన్యాయం గురించి మొన్న అయితే ప్రకాశం జిల్లాలో ఆ గ్రామంలో అయితే సుమారుగా 70 ఏళ్ళ నుంచి దళితులు సుమారుగా 200 ఎకరాల భూమిని అనుభవిస్తూ ఉంటే దానిలోకి ఒక నోటిఫికేషన్ జారీ చేసి అగ్రకులాల వారికి మిగతా వాళ్ళకి అందరికీ అంటగట్టి దాన్ని ఆ దళితుల నుంచి ఆ భూమి తీసేయాలని చూస్తున్నావు. అదేవిధంగా తొరగపొర్రులు అయితే కనుక అంబేద్కర్ విగ్రహం పెట్టింటే వీళ్ళు కొంతమంది అబ్జెక్షన్ చేసింటే ఆ గ్రామస్తులందరినీ కూడా వెలివేసి వాళ్ళు గుండు కొట్టించి వాళ్ళని అవమానపరుస్తుంటే నీ హయాంలో నువ్వు చూస్తూ చోద్యం చూస్తూ ఊరుకున్నావు. నువ్వు అదే అంటావు, దళితులపైన నేను పెద్ద దళితులపైన నాకు ప్రేమ ఉంది అని ఒలకబోస్తున్నావు. ఎప్పటికీ కాదు. దళితులంటే నువ్వు ఏనాడు వాళ్ళని ఆదరించలేదు, వాళ్ళని ఏనాడు కూడా నువ్వు దరికి చేర్చలేదు. కేవలం కపట నాటకాలతో నువ్వు దళితులపైన సౌతి పిల్ల ప్రేమ చూపిస్తున్నావు. అదేవిధంగా మేము అదే చెప్పేది, అయ్యా నీకు దళితులపైన కూడా ప్రేమ లేదు కాబట్టి దళిత ఓట్లు అడగటానికి కూడా నీకు హక్కు లేదని కూడా చెప్తున్నాము. ఆయన కానీ కూడా అందరిని బెదిరించి ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అవన్నీ కుదరవు. దయ ఉంచి మనం ఈ విధంగానే కానీ కొనసాగిస్తే కనుక చంద్రబాబు నాయుడు దౌర్జన్యాలకైతేనేమి దోపిడీలకైతేనేమి అద్దుపద్దు లేకుండా పోతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం పడగొట్టి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలంటే వచ్చే బై ఎన్నికలలో ఖచ్చితంగా మన శిల్పా మోహన్ రెడ్డి గారి ఫ్యాన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి గెలిపించుకొని మనం యొక్క వచ్చే జనరల్ ఎలక్షన్లకు ఇది నాంది పలకాల. ఈ యొక్క ఎలక్షన్ మనం జగన్మోహన్ రెడ్డి కానుకగా ఇవ్వాలని అందరికీ విన్నవించుకుంటున్నాం.